రేస్ ని ఎవరు వ్యతిరేకించట్లే కదా సతీష్ గారు ఫార్ములా ఈ రేస్ ని నిర్వహించడం ఎవరు వ్యతిరేకించట్లే కదా. ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించడం ఎవరు కూడా వ్యతిరేకించట్లే కదా. కానీ అవకతవకలు జరిగాయి అన్నది మేము మాట్లాడాలి. అవకతవకలు జరిగాయో లేదో అన్నది మేము మాట్లాడాలి. రైట్, ఓకే ఓకే. ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటుతారు. చిన్న పిల్లలు గురుకులాల్లో ఉన్న పిల్లలు కూడా మీ మీదకి వచ్చి తిరగబడతారని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకే సతీష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మహేష్ గారు ఈ ఒక్క కేసు అనే కాదు, ఈ గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యంగా అప్పటి పిసిసి చీఫ్ ఇప్పటి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చాలా అంశాల మీద తమ దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, చాలా అంశాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ కూడా పదే ప్రస్తావించినటువంటి అంశం ప్రజల్లో కూడా తీసుకెళ్లారు. అధికారంలోకి వచ్చాక చాలా ఇట్ల మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇదిగో పులి అదిగో మేక అన్నట్టుగా ఎక్కడ కూడా అరెస్ట్ అంటున్నారు, కానీ ఎవరు ఇప్పటికొచ్చి అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు. ఇది ఏం జరుగుతుంది అనుకుంటున్నారు వెనకాల? మీ అండ చూసుకొని కొంత బీఆర్ఎస్ నేతలు తప్పించుకుంటున్నారంటున్నారు. బీజేపీ అండ చూసుకొని బీజేపీ దానికి పూర్తి స్థాయి మేము దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం, యాక్సెప్ట్ చేయలేదు. కాంగ్రెస్ చేసే ప్రాపగండా అదంతా కూడా లాబింగ్ గోబెల్స్ ప్రచారం అంటారు కదా, అదన్నట్టు. ఎందుకంటే గతంలో ఎలక్షన్ లో కూడా అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి లాభం పొందే ప్రయత్నం చేసింది. అసెంబ్లీలో లాభం పొందింది, పార్లమెంట్ లో ఏమైందో మనందరూ కూడా తెలుసు. అయితే మేమేమంటున్నాము, అసలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ యొక్క నిబద్ధతను నిజాయితీని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు ఏది పొంగులేటి గారు మాట్లాడతారు, ఏమని మాట్లాడతారంటే దీపావళికి బాంబు వేలబోతుంది అంటాడు. దసరాకు వేలబోతున్నారు, దసరా నుంచి దీపావళి వచ్చింది, ఇప్పటివరకు జరిగింది లేదు. ఈయన కాళేశ్వరం మీద కమిషన్ వేసి మీకు ముందే నేను ఏంది ఇంటరాక్షన్ లో చెప్పడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ఆ తర్వాత మొన్న డిస్కమ్ లో వచ్చింది. దీనిపైన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ పైన ఇప్పటివరకు ఏం జరిగింది? తర్వాత ఇప్పుడు ఈ కార్ రేసింగ్ ఏదైతే జరిగిందో దీంట్లో కేటీఆర్ గారు క్లియర్ చెప్పిండు ఏమని, అవును నేను చెప్పడం వల్లనే ఇచ్చిండు, మేము ప్రొసీడింగ్స్ మేము ఫాలో కాలే అని చెప్పారు. దానిపైన ఆయన చర్చ పెడతారా లేకపోతే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తారా చేయండి, కోఆపరేషన్ తీసుకోవాలి. మేమేమంటారు దీంట్లో అభ్యంతరం లేదు. మేమేమంటారు ఇప్పుడు కాంగ్రెస్ యొక్క నిబద్ధత ఈరోజు చూపించుకోవాల్సిన అవసరం ఎంత అయినా ఉంది. తప్పు చేసిన అరెస్ట్ చేసేదమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. తప్పు చేసిన మీకు తెలిసింది కదా, నువ్వు అరెస్ట్ నీ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఏసీబీకి అప్పచెప్తున్నారు కేసును, అప్పచెప్తున్నారు ఎంక్వైరీ జరగని. కేటీఆర్ గారు కూడా మొన్నటి వరకు కూడా ఏంది, మమ్మల్ని అరెస్ట్ చేయండి, నేను లోపల యోగా చేసుకుంటా ఇంకోటి చేస్తా అని చెప్పేసి అన్నాడు. నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు తప్పు చేసిన కూడా నువ్వు ఆల్రెడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినావు, డెఫినెట్ దాన్ని చేయాలి. కానీ ఈ రోజు నేను అసెంబ్లీలో చర్చ పెట్టండి అని చెప్పేసి అసెంబ్లీలో నిజంగానే చర్చ పెట్టాలంటే నువ్వు అరెస్ట్ తర్వాత కూడా చర్చ అవుతుంది. ఏముంది, మిగతా ఎమ్మెల్యేలు ఉంటారు కదా, అరెస్ట్ అయ్యి బయటకు వస్తావు కదా, నువ్వు లోపల అయితే మొత్తానికి ఉండవు కదా, బెయిల్ తీసుకొని వస్తావు, బెయిల్ వస్తే ఏముందండి. నేనేమంటే అరెస్ట్ చేసి పెడతాను, రికవరీ జరగాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఈ అవినీతి అన్నిటిపైన ఎంక్వైరీ జరగాలి, బాధ్యులను శిక్షించాలి అనేటువంటి ప్రథమ డిమాండ్ భారతీయ జనతా పార్టీ పెడుతుంది. మీరు వేసినటువంటి ప్రశ్నలకు సంబంధించి కాంగ్రెస్ వెర్షన్ కూడా విందాం. గౌరీ సతీష్ గారు ఏం చెప్తారు? సార్ ఒక్క నిమిషం ఇస్తాను, మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక్కసారి అన్ని అంశాలు ఒకేసారి కాకుండా పాయింట్ పాయింట్ మాట్లాడుకుందాం ప్లీజ్. గౌరీ సతీష్ గారు కంటిన్యూ. అయితే ఇందాక సతీష్ గారు మాట్లాడుతూ హైదరాబాద్ లో 144 సెక్షన్ అంటూ నిర్బంధం గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిర్బంధం గురించి మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకు ఉందా? కనీసం తెలంగాణ రాష్ట్రం ఏ సిద్ధాంతంతో ఏ పోరాటాలతో వచ్చిందో అది మర్చిపోయి మాట్లాడితే బట్టగలిచి మీదేసినట్టా కాదా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే ఉద్యమాలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కనీసం నిరసన తెలిపే అవకాశం లేనటువంటి స్థాయి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజెంట్ ఎవరైతే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు మిత్రమా ప్లీజ్ మీరు మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు వింటే మంచిది. ఒక్క నిమిషం. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, నేను మీకంటే గట్టిగా మాట్లాడగలుగుతా, దయచేసి వినాలా. తెలంగాణ సంస్థ గురించి మాట్లాడితే దయాలు వేదాలు బీఆర్ఎస్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు గారు మీరు మాటలు వింటే అసలు మనుషులు మాట్లాడేటువంటి మాటలు కావు. మీరు ఏం మాట్లాడుతున్నారు, సిగ్గున్నది అంటారు. అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గు శరము శ్రీమునెత్తులు ఉందా? ఎందుకు అనంటే మీరు మాట్లాడిన మాటకి సమాధానం చెప్తున్నా. సచివాలయం కానీ 144 సెక్షన్ అన్నారు, సచివాలయం ముందు 144 సెక్షన్ అన్నారు. నేను సచివాలయం దగ్గర నుంచి వస్తున్నా, అక్కడ వందల మంది సచివాలయానికి వస్తున్నారు.
కనీసం వాళ్ళ పార్టీ నాయకుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు లేనటువంటి పార్టీ నాయకుడు పట్టుకొని మాట్లాడితే ఇంతకంటే సిగ్గు వాళ్ళ మాటలు ఏమైనా ఉంటాయండి? అర్థమైనటువంటి మాటలు మాట్లాడితే సతీష్ గారు, గరిపల్లి సతీష్ గారు, రవి గారు, ఒక్క నిమిషం సతీష్ గారు, గరిపల్లి సతీష్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు, పూర్తిగా విందాం. నేను మీకు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు కౌంటర్ చేద్దరు కానీ. యా, కంటిన్యూ ప్లీజ్. ఆయన మాట్లాడుతుంది, నేను మాట్లాడలేదు. మళ్ళీ మాట్లాడితే దట్స్ నాట్ గుడ్ ఆల్. అది పద్ధతి కాదు. మేము ఏం చెప్తున్నామంటే, వారు మాట్లాడినటువంటి సద్దూరమైనటువంటి మాటలు. హైదరాబాద్ లో నిర్బంధం ఉన్నది అన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి ఆలోచన చేద్దాం. సెక్రటరియట్ లో 144 సెక్షన్ అంటున్నారు. 100 మంది, నేను సెక్రటరియట్ లో వెళ్ళాను ఈ రోజు, ఎంతమంది దర్శనం చేసుకుని కావాలని రికార్డు చూసుకోండి. దాంతో పాటు ఎక్కడైతే దీక్ష చేసే పరిస్థితిని తొలగించిరా లేదా, ఆ అవకాశం కల్పించినమా లేదా, ఎక్కడైతే కనీసం మంత్రులను, ముఖ్యమంత్రులను కలవలేనటువంటి పరిస్థితి నుంచి అక్కడ కంచెలు దొంచి అక్కడ ప్రజా పరిపాలన కోసం మంత్రులు కలవడానికి అవకాశం కల్పించడమా లేదా, అది వాస్తవమా కాదా? దాంతో పాటుగా ఎక్కడైతే అవినీతి జరిగిందో, డైవర్ట్ పాలిటిక్స్, అల్లు అర్జున్ గురించి మాట్లాడమని సందర్భం కాదు. చట్టం ఎప్పుడు కూడా తన పని తను చేసుకుంటూ పోతుంది. అది ఎవరైనా కానీ, నేను చేసినా, మీరు చేసినా, అల్లు అర్జున్ చేసినా, ఎక్స్వైజెడ్ ఎవరు చేసినా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సతీష్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ప్లీజ్. మీరు అన్నారు చట్టం తన పంతాన్ని చేసుకుపోతుంది, కానీ మిగిలిన కేసుల విషయంలో, అది కేసీఆర్ అరెస్ట్ విషయంలో అయినా, కేటీఆర్ అరెస్ట్ విషయంలో అయినా, బాంబులు పెలబోతున్నాయి, ఇదిగో అరెస్ట్ కాబోతున్నారు, అదిగో అరెస్ట్ కాబోతున్నారు. ఎందుకు చట్టం తన పని తాను చేసుకుని పోతున్నప్పుడు ఈ రకమైనటువంటి లీకులు ఇవ్వడం, ప్రచారం పొందడం, భయపెట్టడానిక, బ్లాక్మెయిల్ చేయడానిక నిజంగా అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా? ఎందుకు అంటే ఎక్కడ కూడా ఎవరిని భయపెట్టవలసినటువంటి అవసరం లేదు, ఎక్కడ కూడా భయాందోళన కావాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళే భయపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను తప్పు చేయకపోతే, నిశ్శబ్దంగా తన వర్క్ తను చేసినప్పుడు, తప్పు చేయనప్పుడు కదా, నేనేం చెప్తాను రవి, ఇన్వెస్టిగేషన్ అంతా ప్రాపర్ గా జరుగుతుంది. తప్పు చేయనప్పుడు, ఒక మంత్రిగా, గౌరవ శాఖాధినేతగా తప్పు చేయనప్పుడు నన్ను అరెస్ట్ చేయండి, నన్ను జైల్లో పెట్టండి, నేను అక్కడ యోగా చేసి వచ్చి నేను వాక్ చేస్తాను, ఇక్కడ పాదయాత్ర చేస్తానని చెప్పుకోవడం అనేది ఎంతవరకు సమంజసమో యావత్ తెలంగాణ సమాజం మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఒక అటానమస్ బాడీగా ఏవైతే సంస్థలు ఉంటాయో ఖచ్చితంగా వాటిని నిర్ధారణ చేయడానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం, ఇందాక మా భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఇదే కేంద్ర హోంమంత్రి గారు వచ్చి భ్రష్టాచార ప్రభుత్వం అన్నారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా నిష్ఠతో ఉంది. మా ప్రజాప్రభుత్వం, ప్రజలు, తెలంగాణ ప్రజల యొక్క బలమే మా బలం కాబట్టి, మా ప్రజాబలం ఏందో, ప్రజల దమ్మేందో ప్రజాప్రభుత్వం చూపిస్తుంది తప్పితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్ము కాదు అనేది మనమందరం కూడా ఆలోచన చేయాలి. తప్పు చేస్తే తెలంగాణ ప్రజల ధనం ఎవరు వృధా చేసినా అది తప్పే అవుతుంది. అది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజలతో ఎన్నుకోబడినట్టు ప్రజాప్రభుత్వంగా మాపై ఉంది కాబట్టి, అది ఈ కార్ రేసింగ్ గాని, కాళేశ్వరం గాని, ఇందాక కాళేశ్వరం గురించి కోడ్ చేశారు. ఎస్, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏదైతే ఫోర్స్ ఉందో దాని గురించి ఎంక్వైరీ చేస్తా ఉంది. వాళ్ళందరినీ కూడా నిర్ధారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రొసీజర్ ప్రకారం పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రొసీజర్ భాగంగానే కదా చాలా మందిని పిలిచి ఎంక్వైరీ చేస్తున్నటువంటి దాఖలాలు మనందరూ కూడా బాగా తెలుసు కదా, ఒక జర్నలిస్ట్ గా మీకు కూడా తెలుసు కదా. దాంతో పాటుగా విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా ఏం జరుగుతుందో, ఏం జరిగిందో కూడా దానికి శాఖపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్ రేసింగ్ లో కూడా గౌరవ గవర్నర్, ఇంతకు ముందు కూడా నేను కోడ్ చేయడం జరిగింది, గౌరవ గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని ఏం చేయాలి ఏంటి, గవర్నర్ గారి మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కల్పించుకొని, గవర్నర్ గారు వారి ప్రతినిధి కాబట్టి వారు రికమెండ్ చేయాలి. మరి ఎందుకు చేయలేదు? ఇవన్నీ కదా అనుమతి ఇచ్చేసారు. ఎన్ని రోజుల తర్వాత ఇచ్చారు? ఎన్ని రోజుల తర్వాత ఇచ్చారు? డిలే కావడానికి కారణమా కాదా? డిలే కావడానికి ఒక కారణమా కాదా? అనుమతి వచ్చింది కదా గౌరీ సతీష్ గారు, ఇప్పటికైనా అనుమతి వచ్చింది కదా, బ్యాకే వచ్చింది కాబట్టి ఎక్కడైతే అటానమస్ బాడీలు ఉన్నాయో, నిర్ధారణ సంస్థలు ఉన్నాయో దాన్ని నిర్ధారణ చేసుకుని ఏ మేరకు దాన్ని ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వ సంస్థలు దాన్ని నిర్ధారించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అందులో వెనుకడిగేసే అవకాశమే ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వం తలపని తను చేసుకుంటూ పోతున్న ఇలాంటి అనుమానం అనేది. ఓకే గౌరీ సతీష్ గారు. జయరామ్ గారు, సరే ఒక వన్ పాయింట్ చెప్పేస్తాను కదా సార్. ఇంతకు 2 సార్లు పోస్ట్ చేసిన బీజేపీ వాటి చెప్తున్నా నేను. సార్, అమయ్ కుమార్ గారు ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది, అమయ్ కుమార్ గారు మొత్తం కూడా ఈ ఏదైతే ఈ ధరణి దాన్ని అడ్డు పెట్టుకుని 1000 కోట్లు ఈరోజు సంపాదించుడు అని చెప్పిండు. కానీ ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన ఇదే ప్రభుత్వంలో కూడా ఈ రంగారెడ్డి కలెక్టర్ గా కొనసాగిండండి. ఆ తర్వాత ఆయన కరప్షన్ మీద కమిషన్ ఏదో ఈడీ పట్టుకొచ్చిన తర్వాత, అంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ పట్టుకొచ్చి ఆయన ఏం చేసినది లెక్క బయట పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ నాయకుడు కావచ్చు, ఎవరు మాట్లాడట్లేదు. అట్లా
ఈ రాష్ట్రంలో అనేక కేసుల పైన ఈవెన్ ఇప్పుడు చెప్తున్నటువంటి డిస్కమ్ చెప్పారు కదా 2 నెలలు అయిందండి. 2 నెలల తర్వాత కూడా నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నావు? రైట్, ఓకే ఓకే ఓకే, మీ పాయింట్ తీసుకున్నా మహేష్ గారు. జయరాం గారు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు మనకి గౌరీ సతీష్ గారు చెప్పినట్టే కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కావచ్చు, ధరణి కావచ్చు, ఇలా చాలా వీటి మీద చెప్పారు. చాలా ఇట్ల మీద దర్యాప్తులకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది, ప్రజలంతా చూస్తున్నారు, ఎవరిని అరెస్ట్ చేయట్లేదు ఏంటి అని. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల అనేక అంశాల మీద వాటి మీద అవకతవకలు జరిగినాయన్న విషయం మేమందరం మాట్లాడాము, ప్రజలకు కూడా తెలుసు. ప్రభుత్వం దానిపైన